ప్రైజ్ ది లార్డ్. జూలై 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మనము మన జీవితాన్ని యేసుకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. యేసు మనల్ని పాపం నుండి, మరణ భయం నుండి, మన పాత జీవితం నుండి విముక్తి చేశారు. మన కొరకు సిలువపై మరణించి తిరిగి బ్రతికించబడ్డాడు. అది సువార్త యొక్క శుభవార్త. కానీ విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మనకు అనుమానం కలుగుతుంది, నేను నిజంగా మార్పు నొందానా అని. అనేక సార్లు వ్యతిరేకమైన తలంపులు అనుభవిస్తూ ఉంటాం. ఏదేమైనా ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు, అవి నిజంగా జరిగినవి అని అనుమానం వచ్చినప్పుడు వాటిని ప్రక్కకు పడత్రోసి, లేదు, నేను దేవుని బిడ్డను, యేసు నన్ను విడిపించాడు, నిజంగా నేను విడుదల పొందాను అని చెప్పాలి. యేసు ప్రభువులో మనం గతించిపోయి, మన పాపాలు పూర్తిగా తొలగించబడి, మనం ఆత్మలో కొత్త వ్యక్తిగా యేసులో స్వతంత్రులుగా ఉంటాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.